హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వృందాన్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈసారి మా సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఫుల్ వ్లాగ్ అయితే పెడుతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అయితే పండగ అంటేనే పిండి వంటలు కదండి, మెయిన్గా సంక్రాంతి. సో మా ఇంట్లో పిండి వంటలు చేసుకుని అయితే చాలా ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 to 3 years అయిపోయింది. అసలు ఈ మధ్యలో కుదరలేదనమాట, చాలా బిజీ షెడ్యూల్ ఉండే. సో నేను కూడా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఈసారి ఎలాగైనా చేయాలి అని చెప్పేసి అమ్మ వెళ్ళి పిండి పట్టుకొని వచ్చిందనమాట, పట్టించుకొని వచ్చింది. సో ఈసారి మురుకులు అప్పలు అయితే చేసుకుంటున్నాం మేము. ఇలా కంఫర్టబుల్గా స్టవ్ అయితే కింద పెట్టుకొని కూర్చొని లైక్ చాలాసేపు నిలబడతాం కదండి. సో కాలు నొప్పులు అలా ఉంటాయి కదా, సో అలా ఏం లేకుండా ఒక మంచి కంఫర్టబుల్గా కూర్చొని అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఫస్ట్ మురుకులు అయితే చేస్తున్నది అమ్మ, ఆ తర్వాత అప్పాలు చేసుకుంటాం అనమాట నెక్స్ట్ డే. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారనమాట. మా ఇంటి పైన కైట్స్కి ఎగరేస్తాము, ఫుల్ ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ మా చెల్లి అయితే అప్పాలు కాలుస్తుంది. ఇది మార్నింగ్ భోగి రోజు మా పిల్లలు అయితే ఫుల్ కొట్లాడుకుంటున్నారు. మా చెల్లి ఇంకా మా పాప అయితే ఫుల్ కొట్లాడుతున్నారండి, అసలు జుట్లు పీక్కొని కొట్టేసుకుంటున్నారు. ఏం చేస్తున్నాను? సర్ది చేసుకో, నువ్వు హెయిర్ సెట్ చేసుకో, నువ్వు సెట్ చేసుకో. మళ్ళీ ఏం చేస్తున్నావు రా నువ్వు? అందరి ఇంట్లో పిల్లలకి భోగి పండ్లు పోస్తారు కదండి. ఇక్కడ మా నాన్నమ్మ భోగి పండ్లు పోయడానికి అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటుంది. ఇందులో దిష్టి తాకకుండా పిల్లలకి రేగి పండ్లు, లైక్ షుగర్ కేన్ ముక్కలు, పూలు, కాయిన్స్ అవన్నీ వేస్తారు కదా, సో అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో ఆ రోజు అప్పాలు చేస్తుంది. సో ఈవినింగ్ అప్పాలు చేసేసిన తర్వాత చిన్నదానికైతే భోగి పండ్లు పోస్తాము. సో అప్పాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మెయిన్గా ఛాయ్లో అప్పాలు కానీ మురుకులు కానీ వేసుకుని తింటే ఆల్మోస్ట్ అవన్నీ రోజులు నాకైతే టిఫిన్ అయితే అదే. సో ఎంతమంది ఇలా ఉంటుందో అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ చికెన్ ఫుల్ రష్ ఉంటుందని చెప్పేసి డాడీ ముందే చికెన్ తెచ్చి పెట్టేసుకున్నారు. నెక్స్ట్ డే కొంచెం బిర్యానీ అండ్ ఫ్రై అలా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఈవినింగ్ పాపకి భోగి పండ్లు పోయడానికి అని చెప్పేసి రెడీ చేస్తున్నాను. సో నేను దీని షార్ట్ ఆల్రెడీ పెట్టాను, చాలామంది చూసే ఉంటారు. సో చూడని వాళ్ళ కోసం మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను లెహంగా అమెజాన్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, క్లాత్ అండ్ క్వాలిటీ చాలా మంచిగా వచ్చింది అండ్ ఫిట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. యాక్చువల్లీ చెప్పాను కదా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మేమే వేస్తాం, కానీ దానిపైన వచ్చిందనమాట జరీ వర్క్ వచ్చింది, చాలా బాగుండే అండ్ నీట్ ఫినిషింగ్ ఉందనమాట. సో దాన్ని డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా రైమ్స్ పెట్టి టీవీ ముందు కూర్చోబెట్టి జుట్టు అయితే వేస్తున్నాను. నేను చెప్పాను కదా, అసలు నాకు ఎంత ఇష్టమో, ఆడపిల్లలు అంటే ఎంత ఇష్టం నాకు. రెడీ చేయాలి, దానికి అలా ఉండాలి ఇలా ఉండాలి, ట్రెడిషనల్గా రెడీ చేయాలని చాలా అనిపిస్తుంది, కానీ అస్సలు రెడీ అవ్వదు. ఏది పెట్టినా కూడా పీకి పడేస్తుంది. నేను పెద్ద హారం లాగా వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను, కానీ వేసుకోలేదనమాట. సో చిన్న నెక్లెస్ అలా వేసి వదిలేసాను దానికి. సో ఫైనల్గా తంటాలు పడి ఇలా అయితే రెడీ చేశాను, కానీ ఇలా కూడా చాలా ముద్దుగా కనిపించింది నా కూతురు. సో ఇప్పుడైతే భోగి పండ్లు పోద్దామని చెప్పేసి కూర్చోబెట్టాము. ఈసారి సెకండ్ టైం అనమాట దానికి భోగి పండ్లు పోయడము. అయితే ఫస్ట్ టైం మా నాన్నమ్మ పోసింది దానికి, దాని తర్వాత అందరూ పోసారు. సో ఈసారి వాళ్ళ తాతతో పోయించామన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకు కూడా అట్లా పోయించడం. సో ఇక్కడ కాయిన్స్ వేస్తున్నాను అండ్ చాక్లెట్స్ కలుపుతున్నాను. కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, అంటే ఇంతకుముందు చాక్లెట్స్ ఇవన్నీ ఉండకపోతుండే. సో వాళ్ళకి ఏదో ఎక్సైట్మెంట్ అనమాట. సో అలా చాక్లెట్స్ అవన్నీ వేసి భోగి పండ్లు అయితే పోస్తున్నారు. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే.
వెన్నెలలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివెల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసే నలు దిక్కులే. ఇది ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. సో, మమ్మీ మార్నింగే లేచి మొత్తం వాకిలంతా కడిగి నీట్‌గా పెట్టింది. సో, ముగ్గు వేద్దామని చెప్పి లేచామనమాట. ఇంకా అయితే నార్మల్‌గా ఏంటి అంటే లేట్‌గానే లేచాము. ఎందుకంటే కలర్స్ వేయడానికి నేను ఒక్కదాన్నే కాకుండా నాతో పాటు మా చెల్లి వాళ్ళున్నారు. సో, మా పిన్ని పిల్లలు కూడా వచ్చారు కదా! ముందు రోజే వచ్చారు. సో, వాళ్ళు కూడా ఉన్నారు కలర్స్ వేయడానికి హెల్ప్ చేస్తారని చెప్పేసి లేట్‌గానే ఆల్మోస్ట్ 8:30కి లేచాను. నేనైతే ఒక ముగ్గు అనుకున్నాను. పినింట్రెస్ట్‌లో చూసి అనుకున్నాను. సో, ఎలా టర్న్ అవుతది అనేది, ఎలా టర్న్ అవుట్ అవుతది అని చెప్పేసి ఇప్పుడు ముగ్గు వేస్తున్నా కదా! మీరే చూడండి. కానీ ముగ్గు వేయడానికి మాత్రం చాక్ పీస్‌తోనే ఏస్తున్నాను. నేను ఎంత తంటాలు పడ్డానో, ఎన్ని సార్లు తుడిపానో అనేది నాకే తెలుసు. నేను అంత ఎక్స్‌పర్ట్ అయితే కాదు. నాకైతే తిప్పుడు ముగ్గులు, చుక్కల ముగ్గులు అలాంటివి ఏం రాదు. కాకపోతే ఇలాంటి కర్వ్ డిజైన్స్ లేకపోతే ఏదన్నా ఫ్లవర్ డిజైన్స్ అయితే వేస్తాననమాట. ఆల్మోస్ట్ ఫినిషింగ్ నీట్ ఉండాలని చూసుకున్నాను. ఇదే చాలా సార్లు రబ్ చేసి వేసాననమాట. చాలా చిన్న ముగ్గే. నెమలి అండ్ లైక్ పొంగల్ పాట్ ఉంటది కదా! పొంగల్ పాట్, అంబ అన్నీ ఐ మీన్ చిన్నదానికి చెప్పి చెప్పి అలవాటయిపోయింది. అంబ, అంబ అని. ఆవు అన్నీ ఒకే దగ్గర ఉండే. సో, మా ఇంటి ముందు నుంచి అలా ఆవు వెళ్తుందనమాట. సో, దాన్ని చూసి కొంచెం ఇన్‌స్పైర్ అవుదామని ఏమన్నా ట్రై చేశాను. సో, చూస్తున్నారు కదా! ఆల్రెడీ కొంచెం నీట్ రాకపోతే మళ్ళీ తుడుపుతున్నాను. ఇంకా సరే అని జెప్పేసి కరెక్ట్‌గా చూసిన ముగ్గే కాకుండా కొంచెం దాంట్లో చేంజెస్ జేసి నాకొచ్చినట్టు నేనైతే వేశాననమాట. ఇంకంతలో నా బంగారు తల్లి లేచింది. ఇంకా అదొచ్చిందంటే నా పని అసలే గాదు. సో, దాన్ని డైవర్ట్ చేద్దామని ఎంత ట్రై జేసినా అసలు నన్ను ముగ్గు వేయనీయలేదు. కొంచెం సేపు అందులో అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. ఏందన్నా ముగ్గేద్దాము, ముగ్గేద్దాం. ఇగో అమ్మ ఇచ్చిన నేను. అమ్మ ఇగో ఎట్లాంటిది అంబ? ఎట్లాంటిది అంటది. ఇంత రాష్ట్రం ఇంతంత ఉండే నువ్వు ఇంతంత. అబ్బో మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ? అమ్మ ఎట్లా అంటది? ఇది కూడా కలర్లలో చూసుకోరి. అమ్మో సిగ్గులేదు అవుతున్నావు. ఇంకా ఎట్లనో అట్లా నేనైతే ముగ్గు వేసిచ్చిన. మా పిల్లలు కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, మా అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది ముగ్గు కలర్స్ వేయడంలో. ఇంకా దాన్ని అక్కడ డైవర్ట్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఇంకొక ఆంటీ వేస్తున్నారు కదా! ఇంతకుముందు చూపించాను కదా! సో, అక్కడ వెళ్ళి కూర్చుందనమాట. సో, మంచిగా పీట వేసి కూర్చోబెట్టారు. మంచి ముద్దు కూర్చొని వాళ్ళని చూస్తుంది. ఇక్కడ మా పనులలో మేము బిజీ అయిపోయినామనమాట. కలర్స్ అంతా ఆల్మోస్ట్ మా పిల్లలే ఏసినారు. మా వాళ్ళే కాకుండా ఇంకా ఆపోజిట్‌లో ఉంటారు కదా! సో, పక్కింటి పిల్లలు, ఇంకా ఎదురుగా పిల్లలు అందరూ కూడా వచ్చి హెల్ప్ చేసినారు. వాళ్ళకి కూడా ఎక్సైట్‌మెంట్ కదా! సో, మంచిగా ఏసినారనమాట. ఇంకా అంత మాత్రం వాళ్ళందరూ ఏసినారు కాబట్టే తొందరగా అయ్యింది. ఇంకా అట్లా ఇట్లా కాదని చెప్పేసి మంచిగా కింద కూర్చొని తొందరగా అయితే వేసాము. ఇంకా నేను వేసిన కుంకుమని ఒకటి చూపిస్తాను. నాకైతే చాలా నచ్చింది. సో, ఇదనమాట. చాలా సింపుల్‌గా బాగుండే. సో, ఫైనల్‌గా మా ఇంటి ముందు ముగ్గయితే ఇలా వచ్చిందనమాట. మరీ అంత బాలేకుండా అయితే ఏం లేదు. బానే ఉంది. కానీ ఇందులో ఎన్ని ట్విస్ట్స్ ఉన్నాయని చెప్పేసి ముందు చూడండి. మేమింత గమనించలేదనమాట వేసేటప్పుడు. సో, గమనించిన తర్వాత కన్వర్జేషన్ కూడా వింటారు మీరు గూడా. సో, ఇది ఆ రోజు చెప్పాను గదా! చికెన్ ముందు రోజు తీసుకొచ్చి పెట్టారు డ్యాడీ అని చెప్పేసి. సో, ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నాను. సో, ఇదైతే నేను కంప్లీట్ వీడియో ఏం పెట్టట్లేదండి. నేను బిర్యానీ కావాలి అంటే నేను నెక్స్ట్ ఒక సెపరేట్ వ్లాగ్ చేస్తాను దీని నుంచి. నేనైతే బిర్యానీ కొంచెం బానే చేస్తాను అని ఇంట్లో టాక్. బానే మమ్మీ వాళ్ళందరూ అంటారు. సో, నేను దీని వ్లాగ్ అయితే సెపరేట్‌గా పెడతాను. సో, ఇప్పుడైతే ర్యాండమ్‌గా చూపించేస్తున్నారు. ఆ రోజు చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై, సో, సాంబార్ అవి చేసుకున్నామనమాట.
ఇంకా మధ్యాహ్నం అందరం గట్టిగా తినేసి పైకైతే వచ్చామన్నమాట. సో అందరం గ్యాదర్ అయిపోయాము. మా వాళ్ళు రావడానికి కూడా కొంచెం లేట్ అయింది. ఎవ్రీ టైమ్ మధ్యాహ్నం వరకు పైకి వెళ్ళిపోయి మంచిగా ఒక టెంట్ వేసుకొని పైననే లంచ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఈసారి ఏంటంటే పైన మాకు ఒక రూమ్ వచ్చేసరికి మొత్తం స్పేషియస్ అంతా పోయిందనమాట. చాలా లాస్ట్ టైం అయితే చాలా ఎంజాయ్ చేసాము. సో అనుకున్నాం అనమాట ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది. కాకపోతే ఉన్న ప్లేస్లో బాగానే ఎంజాయ్ చేశారు. ఇంకా మా వాళ్ళు కూడా లేట్ వచ్చేసరికి మంచిగానే అంటే ఆ టైం ఉన్న టైం అయితే బాగానే ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి గాలి కూడా ఇటు సైడ్ ఉండే, అదేంటో మంచిగా మాకు సహకరించింది. అయితే నేను ఇందాక ముగ్గు గురించి చెప్పాను కదా. సో మేమైతే వేసేటప్పుడు అంత గమనించలేదు, బాగుందా లేదా అనుకున్నాము. కానీ మా వాళ్ళు గమనించి చెప్పారు, ఏది చూడండి. నీకు అమ్మ కనిపిస్తుంది, నెమలి కనిపిస్తుంది, దాంట్లో అన్ని కనిపిస్తున్నాయి, కుండ కనిపిస్తుంది, ఇంకేం కావాలమ్మా? ఆడ కుంకుమర్ని కనిపిస్తుంది లేదా? చెప్పు నాకు అంతే. డోల్ డోల్ ఆవు ఎగరేస్తుంది పతంగ్. ఇప్పుడు ఏంది మనుషులు ఎగరేస్తుంది. నిజంగా రాదు ఇప్పుడు చూస్తున్నా. మీరు ఇంత గమనిస్తారని తెలియదు కదరా మాకు. ఎవ్రీ డీటెయిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అదే ఓవరాల్గా ఓకే. సందేహం చేశాను నేను, అందుకే దేవుడు ఇది అస్సలు బెస్ట్ కాంబినేషన్. వాళ్ళ ఫాదర్ అండ్ సన్ అనమాట. సో మా తాతయ్య రీల్ పట్టుకుంటే మా డాడీ ఎగరేస్తున్నాడు. సో మంచిగా అనిపించింది చూస్తే, అందుకని ఒక వీడియో తీసుకున్నాను నేను. సో ఇవే మనకి ఫ్యూచర్లో మెమరీస్ అనమాట. ఆయన పట్టుకొని ఆయన గైడ్ చేస్తున్నాడు. సో మా డాడీ ఎప్పుడు కైట్స్ ఎగరేసినా మేము ఇట్లా పట్టుకొని చూసామనమాట. చాలా లాంగ్ వరకు వెళ్తుంది. సో మంచిగా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అండ్ ఫుల్ డీల్ వదిలి ఇది కీంచి కొడతాడనమాట. సో మేము ఎప్పుడైనా ఎక్సైట్మెంట్తో చూస్తాము మా డాడీ ఎగరేస్తే. ఎవ్రీ టైం అవుతుంది ఒక్కసారన్నా. సో అదే ఈగర్గా చూస్తున్నాం అనమాట మేము ఇక్కడ. ఎవరు నాన్న? అనిషా నా దగ్గర సో ఇప్పుడు రామ మందిర్ స్థాపించ చేస్తున్నారు కదా. సో మా ఇంట్లో అందరు రాముడి భక్తులు, హనుమంతుడి భక్తులు ఉన్నారనమాట. సో మంచిగా పాటలు పెట్టుకొని పాటలే పాడినారు.
कान्य शक्ति संग सारा समुद्रे लाग महाबली रुद्र तेरी माता वंदन के पांच रंग बजरंग सीता माता जगत कमल स्पर्श करे दिव्य लोक पहुंचाए संदेश आए श्री राम लखन चंडी बात करे फंदी कुछ हुए कुलदेवी सीता जगत जगदे अरे बलि की जय अरे बोल बजरंग बलि की जय बता अंजलि के लाल महाबली की जय अरे बोल बजरंग बलि की जय राक्षस राज भाई बंद आया मेघनाद कंद बजरंग शीर चलाया जो पंचमुखी ब्रह्मा जी का सम्मान रावण की हनुमंत उपस्थित क्रोधित अपमान से रावण कर्म कांड से चेतावनी लंकेश को दे दी शब्द बाण से दुश्मन नहीं ज्ञान से अनमोल वचन दान से जला दिया अग्निपुंज में हनुमान से अब राना हुआ है रावण का टूटा करे रुद्र रूप हनुमंत बने युद्ध प्रसन्न हनुमंत संग चल जला दी अलंक सारी सीने की चिड़ी अरे बोल बजरंग बलि की जय अरे बोल बजरंग बलि की जय केसरी के लाल महाबली की जय अरे बोल बजरंग बलि की जय श्री राम जी का परिचय लगा के आए भगवान रे अरे दुश्मन की लंका लगा के आए भगवान रे जय श्री राम जय श्री राम जय बोलो जय बोलो बजरंगी बलि 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 बजरंगी जय बोलो बजरंगी कुड़ीते कुड़िते कुड़िते पुट्टाली हिंदूगा कुड़ीते पुट्टाली हिंदूगा మన భారతదేశపు పౌరుడిగా సో ఇంకా అందరం కజిన్స్ అందరం కిందకి వచ్చి రీల్స్ అయితే చేసుకున్నాము. సో ఈ రీల్స్ అయితే చూసే ఉంటారు కదా, ఫుల్ రీల్స్ చేసుకుంటూ కూడా మస్తు ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ నవ్వుకున్నాము ఒకటే. ఇంకా ఇది కనుమ రోజు మా బచ్చపాటి అంతా కలిసి మా కోసం అని చుడువా చేస్తున్నారు. వాళ్ళే వెళ్ళి లేస్ తీసుకొని వచ్చి అన్ని ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయలు అన్నీ కట్ చేసుకొని డోర్ వేసుకొని మరి సర్ప్రైజ్ అని చెప్పేసి మా కోసం అని చెప్పేసి చుడువా అయితే చేశారు లేస్ తోటి. ఇదేదో యూట్యూబ్లో చూసారంట వాళ్ళు కూడా. సో వాళ్ళే వీడియోస్ తీసుకున్నారనమాట. అక్క ఇది పెట్టి యూట్యూబ్లో అంటే పెట్టాను నేను. సో వాళ్ళు ఆ మాత్రం అంటే వాళ్ళ ఏజ్కే అది వాళ్ళు చేయడం అంటే గ్రేటే. ఇంకా వాళ్ళు మొత్తం కలిసి చేసి అందరికీ టేస్ట్ చేయించారనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే నిజంగా చాలా బాగుండే. జయ హనుమాన్ జయించుకుంటే శ్రీరాముడు వస్తాడు. జయ హనుమాన్ ధ్యానం కృష్ణుడు వస్తాడు. ఆ రోజు నైట్ అందరం కలిసి ఒక మూవీ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట పిల్లలందరితో పాటు. దయ్యం సినిమా పిల్లలందరికీ భయమే, కానీ హనుమాన్ చాలీసా అనుకుంటూ దయ్యం సినిమా అయితే చూస్తున్నారు. సో అందరం కలిసి ఇలా అయితే స్పెండ్ చేసామన్నమాట మా సంక్రాంతి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వృందావన్ వ్లాగ్స్. బై బాయ్.